వెల్కమ్ బ్యాక్ టు కరీంనగర్ బ్లాగర్. నేను ఈరోజు ట్రావెలింగ్ చేయబోయేది వచ్చి నాగ్పూర్ టు హైదరాబాద్. మన టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ వన్ డిపోలో అయితే నేను ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే. సో టైం వచ్చేసి అయితే ఇప్పుడు 3 అవుతుంది. మన బస్ వచ్చేసి 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇది వచ్చి నాగ్పూర్ బస్ స్టేషన్. సో మనకి నాగ్పూర్ బస్ స్టేషన్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చి బుకింగ్ కౌంటర్ అనమాట నాగ్పూర్ స్టేషన్కి, బస్ స్టేషన్కి. సో క్యాంటీన్, బస్ స్టాండ్ క్యాంటీన్ అనమాట అది. పూరి బాజీ అండ్ దోశ అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడ. సో మన బస్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇదే ఇక్కడే. సో ఇది వచ్చి నాగ్పూర్ బస్ స్టేషన్ ఒక టైం టేబుల్ అనమాట. సో మొత్తం మరాఠీ అండ్ హిందీలోనే ఉంది ఇక్కడ అవైలబుల్గా, ఇంగ్లీష్లో అయితే నాకు కనిపించలేదు. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ పూణే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ బస్సెస్కి అయితే టైమింగ్ అయితే ఉంటుంది. అమరావతి, జల్నా, బర్బానీ, డిఫరెంట్ రూట్స్లో అయితే ఇక్కడ నుంచి వెళ్ళి అవైలబుల్గా ఉంటాయి ఎంఎస్ఆర్టీసీ. టూ సైడ్స్ ఉందన్నమాట బస్ స్టాండ్ మొత్తం వచ్చి, ఇటువైపు అటువైపు. ఇటు సైడ్ అయితే మోస్ట్లీ మన హైదరాబాద్, చంద్రపూర్ అటువైపు వెళ్ళే బస్సెస్, పందర్కవాడ, హింగన్ ఘాట్ అటువైపు వెళ్ళే బస్సెస్ అయితే ఇటువైపు ఆగుతాయి అన్నమాట. ఇంకో సైడ్ అయితే వేరే రూట్స్కి అమరావతి అటు సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ అటువైపు ఆగుతాయి అన్నమాట. పూణే. సో ఇక్కడ బస్సెస్ అనమాట ఎంట్రీ అవుతాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది వచ్చి అలైటింగ్ పాయింట్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ప్యాసింజర్స్ దిగిపోయే వాళ్ళు ఇక్కడ దిగిపోతారనమాట, బస్సెస్లో వచ్చే వాళ్ళంతా. సో ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతే మొత్తం ప్లాట్ఫామ్స్. ఇవి లాల్పిరి బస్ కొత్త వచ్చేసిన బస్సెస్ అనమాట. ఎంఎస్ఆర్టీసీలో వన్ ఆఫ్ ద యూనిక్ బస్ అనమాట ఇది. మోస్ట్లీ బస్సెస్ చూస్తేనే ఎంఎస్ఆర్టీసీ గుర్తొచ్చేస్తుంది అనమాట. సో మన బస్ అయితే ఇక్కడనే డిపోలో అక్కడ పార్క్ చేసి అయితే ఉంది. ఇంకా 1/2 hour అయితే మనకు టైం ఉందన్నమాట. మీకు కనిపిస్తుందో లేదు, జూమ్ చేసాను చూడండి. ఆ బస్ అనమాట మనం వెళ్ళేది. సో యాక్చువల్లీ డేలో 3 బస్సెస్ అయితే ఉంటాయి. ఈరోజు మాత్రం 2 బస్సెస్ ఉన్నాయి, ఒకటి 10కి ఒకటి 4కి. యాక్చువల్గా డైలీ అయితే 10కి 4కి 5కి అయితే డే టైంలో అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ బస్ వచ్చేసి మంచిర్యాల వెళ్తుందన్నమాట, నాగ్పూర్ టు మంచిర్యాల అనమాట. డైలీ సర్వీస్ ఇది 2 o'clock అయితే అవైలబుల్గా ఉంటుంది నాగ్పూర్ బస్ స్టేషన్లో. ఇక్కడ నుంచి వెళ్ళి మంచిర్యాలకు వెళ్ళడానికి అయితే ఇది ఒకటే బస్ అయితే అవైలబుల్గా ఉంది. వయా మంచిర్యాల, కరీంనగర్ నుంచి వెళ్ళి అయితే ఈ రూట్లో కూడా ఒక ఎంఎస్ఆర్టీసీ నడిపితే నాగ్పూర్ నుంచి చాలా బాగుంటుంది. లేదంటే టీజీఎస్ఆర్టీసీ అయినా కరీంనగర్ డిపో అయినా ఇస్తే బాగుంటుంది. సో మన బస్ అయితే అది వచ్చేసింది. సో వెళ్ళే బస్ అయితే ఆదిలాబాద్ డిపోది, నాగ్పూర్ ఆదిలాబాద్ బస్ అనమాట అదైతే. సో మన బస్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడైతే మన బస్ అయితే ఒక 15 minutes అయితే బిఫోరే వచ్చేసింది అనమాట ప్లాట్ఫామ్ మీదకి అయితే. లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్. సో ఇదే బస్ అనమాట మనం ఎప్పుడైతే ఎక్కేది. సో మన బస్ లోపలైతే కింద సీటింగ్ ఉంటుంది, పైన అయితే స్లీపర్ ఉంటుంది. 2+1 అనమాట మొత్తం. సీటింగ్ అయితే సెమీ స్లీపర్ అనమాట. ఛార్జింగ్ సాకెట్, ఆర్మ్రెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. స్లీపర్లో అయితే రీడింగ్ ల్యాంప్స్, బాస్కెట్,
కామన్గా స్లీపర్లో ఏమైతే అవైలబుల్ ఉంటాయో అవైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఇదన్నమాట మన బస్ లోపల వ్యూ వచ్చేసి. స్లీపర్ కూడా 2+1 అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మన బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 4:05కి అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే 4 o'clockకి మన బస్సు. ఇంకా వేరే బుకింగ్ చేసుకున్న వాళ్ళు రాలేదు, సో అందుకని వెయిట్ చేశాను. కానీ వాళ్ళు వేరే దగ్గర అయితే ఉన్నారనమాట, వెయిట్ చేస్తున్నారనమాట. సో మన బస్సు అయితే నాగ్పూర్ బస్ స్టేషన్ నుంచి అయితే అవుట్ అయిపోతుంది ఇప్పుడే. ఈరోజంతా ట్రాఫిక్ కూడా ఏం లేదంట. ఎంఎస్ఆర్టీసీలో చాలా వరకు అయితే లాల్పరి బస్సెస్ అయితే ఉంటాయి. ఇంత లగ్జరీ బస్సెస్ అయితే ఉండవు. ఉంటే కనుక ఎలక్ట్రిక్ బస్సెస్ మోస్ట్లీ, ఆ ఏసీ బస్సెస్ స్లీపర్ వరకు అయితే లగ్జరీ బస్సెస్ అయితే లేవు. నార్మల్గా ఓకే, సెమీ స్లీపర్ కంటే కూడా కొంచెం తక్కువ, డిలెక్స్లో ఎంత మనకైతే పుష్ బ్యాక్ అవుతుందో అంతవరకే అవుతుంది. లాల్పరి బస్సులో కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుంది దాంట్లో. సో ఇప్పుడే మనమైతే బస్ స్టేషన్ అయితే క్రాస్ అయిపోతున్నాము. సో ఇది వచ్చి శివసాయి అనమాట బస్సు. ఇది ఏసీ బస్సు. అండ్ దీని వెనకాల శివాయ్ అనమాట. ఇది కొత్తగా ఎలక్ట్రిక్ బస్సెస్ లాంచ్ అయినాయి అనమాట ఇక్కడ. అప్పట్లో ఉండేటివి హరికేన్ బస్సెస్ అని అవి ఇవి ఉండేటివి, కానీ ఇప్పుడైతే బస్సెస్ అయితే చాలా తక్కువ. అక్కడ వెళ్ళింది కదా ఒకటి పింక్ కలర్ బస్, అలాంటి బస్సెస్ అయితే చాలా ఉండేటివి అప్పట్లో. సో ఇక్కడైతే నాకు బస్ స్టాండ్లో చాలా రేర్గా కనిపించాయి అనమాట. లాల్పరి బస్సెస్ ఎక్కువగా కనిపించాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్ కనిపించాయి అనమాట. అంతే, ఇంకెక్కువ హరికేన్ బస్సెస్ అయితే ఏం కనిపించలేదు ఇంతవరకు నాకు. మోస్ట్లీ యావత్మల్, చంద్రపూర్కి అయితే శివాయి బస్సెస్ అయితే రెగ్యులర్గా నడుస్తుంది. ఒక 15-20 మినిట్స్కి ఒక బస్ అయితే నడుస్తుంది. ఈ బస్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే www.tgsrtcbus.in అయితే అవైలబుల్గా ఉంటుంది. రెడ్ బస్, అభి బస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మనమైతే కాంగ్రెస్ నగర్కి అయితే రీచ్ అయిపోయినాము ఇప్పుడు. ఇది వచ్చి కాంగ్రెస్ నగర్ మెట్రో స్టేషన్. మన బస్ వచ్చి బుర్డి మెట్రో స్టేషన్ దగ్గర నుంచే వెళ్తుంది. సో నేను అన్నీ అయితే తీయలేదు. సో ఇక్కడ ఏదో కేబుల్ బ్రిడ్జ్ లాంటిది ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. మన ముందు ఏదో బిఆర్ ట్రావెల్స్ అనుకుంటా, ఇది బిఆర్ ట్రావెల్స్ వెళ్తుంది. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్. సో మనమైతే నాగ్పూర్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాము. సో మనకైతే ఉప్పల్ డిపో వెళ్ళాను, మియాపూర్ డిపో వెళ్ళాను మెట్రో స్టేషన్కి. సో ఇక్కడ కూడా అట్లా మెట్రో ట్రైన్స్ పార్క్ చేసుకోవడానికి అనమాట రైట్ సైడ్కి. సో ఇక్కడ వచ్చి రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట, కింద మనం అటువైపు వెళ్ళిపోతాము.
సో సైడ్కి అయితే చాలా బాగుంది ఇక్కడ వ్యూ వచ్చేసి. ఆ ట్రీస్ తోటి ఆ పక్కకి బ్రిడ్జ్కి పక్కకి ట్రీస్ పెట్టేసి మంచిగా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వార్దా వచ్చేసి ఇంకా 68 కిలోమీటర్స్, యావత్మల్ వచ్చి 140 కిలోమీటర్స్, చంద్రపూర్ వచ్చి 144 ప్రయాగ్రాజ్ వచ్చి 660 కిలోమీటర్స్ ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే. సో మన హైదరాబాద్కి మోస్ట్లీ హార్డ్గా 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ 12 అవర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 475 కిలోమీటర్స్. సో మనం ట్రావెల్ చేసాము ఇంకొక 25 కిలోమీటర్స్ వరకు. సో ఇది వచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్తే ఎయిర్పోర్ట్ వెళ్తుంది. కన్యాకుమారి వచ్చేసి 1590 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి. మోస్ట్లీ ఎండంతా ఇటు మీదికి వస్తుంది. సో బోర్డు చూడండి ఇక్కడ నాగ్పూర్ అని క్లియర్గా. సో నేను ఇదైతే చూసాను, ఇదేమో రెస్టారెంట్ సంథింగ్ ఏదో అవుతుంది. పాత ప్లేన్ అయితే ఇక్కడ పార్క్ చేసి అయితే ఉంది, ఎయిర్ ఇండియాది ఎయిర్ బస్ అయితే. సో ఇవన్నీ కొత్త ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. ఇప్పుడే సీల్ బండ్లు నాగ్పూర్కి వస్తున్నాయి అనమాట అవి. సో అక్కడ సైడ్కి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నాగ్పూర్ మనం దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ మనం హైదరాబాద్ చంద్రపూర్ ఈ రూట్లో వెళ్తూ ఉంటే వచ్చేది. నాగ్పూర్ అనేది వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా అటే వెళ్ళిపోతే చంద్రపూర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నాం కదా, ఈ రూట్ వచ్చేసి మనకి హైదరాబాద్, ఆదిలాబాద్, పందర్కవాడ, హింగన్ ఘాట్ ఈ రూట్లో వెళ్తుంది అనమాట. సో సన్సెట్ కూడా అయిపోతుంది. హింగన్ ఘాట్ వచ్చి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ వచ్చి 417, కన్యాకుమారి వచ్చి 1650 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. ఇంకా చిన్న చిన్న ప్యాచెస్ అయితే ఉన్నాయి ఈ రోడ్డు మీద అయితే. చాలా లాంగెస్ట్ నేషనల్ హైవే అనమాట ఇది. కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే అనమాట ఇది వచ్చి. సో ఇది వచ్చి హింగన్ ఘాట్ అనమాట. రైల్వే ట్రాక్స్. సో మనమైతే హింగన్ ఘాట్ క్రాస్ అయిపోయినాము. పందర్కవాడ బస్ స్టాండ్ అనమాట ఇది. ఇది వచ్చేసి పందర్కవాడ బస్ స్టేషన్. సో ఇదైతే నైట్ టైంలో మన బస్ వ్యూ అయితే ఇది. సో ఇక్కడ నుంచి అయితే మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఎవరు ఎక్కలేదు. మోస్ట్లీ బస్ మొత్తం ఖాళీ ఉంది. మోస్ట్లీ ఈ మహారాష్ట్రలో చాలా వరకు అయితే ఎక్కరు అన్నారు. ఆదిలాబాద్ నుంచి అయితే మోస్ట్లీ ఫుల్ అయిపోతుంది బస్ అని చెప్పేసి అన్నారు అనమాట. ఆదిలాబాద్కి నాగ్పూర్ నుంచి వెళ్ళి మా అంటే ఒక 4 hours ఆఫ్ జర్నీ ఉంటుంది అనమాట. సో మన బస్ అయితే పందర్కవాడ బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో నా మొబైల్ ఇష్యూ అయితే కాదు, గ్లాస్ ఇష్యూ. ముందట మిర్రర్ ఫ్రంట్ది గ్లాస్ ఉంది కదా, దానివల్ల లైటింగ్ అలా పడుతుంది క్లియర్గా లేక. సో కొంచెం నా మొబైల్ ఇష్యూ కూడా అయ్యి ఉంటుంది. సో నన్ను క్షమించండి వీడియో సరిగ్గా రాకపోతేనైతే. నేను డే టైం జర్నీ చేద్దాం అనుకున్నా, మార్నింగ్ 10 బస్కి. సో ఇంకా బస్ మిస్ అయిపోయింది. నేను 1 hour డిలేగా వచ్చాను అనమాట మార్నింగ్.
సో అందుకని బస్ మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ బస్ 4 o'clock ఇదే బస్ ఉంది. సో ఈ బస్కే తీద్దామనేసి ఇంకా వెయిట్ చేశాను. సో మనమైతే పందరకవాడ బస్ స్టాండ్ అయితే దాటిపోయాము, క్రాస్ అయిపోయాము. సో ఇంకా మనకైతే ఇప్పుడు వచ్చేసి ఒక ధాబా దగ్గర అయితే ఆపుతా ఉన్నారు. ఆదిలాబాద్ ముందే, ఇంక బార్డర్ క్రాస్ కాకముందే మనకైతే ఫుడ్ కోసం అయితే ఆపుతా ఉన్నారు అన్న వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేదైతే మనకి ధాబా దగ్గర ఆపుతారంట. ఇంకా నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది, ఏదైనా ఒకటి తినాలన్నట్టుగా ఉంది. సో మన బస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం పైనుంచి వెళ్ళాలా ధాబా కోసమని అన్న వాళ్ళు బ్రిడ్జ్ కింద నుంచి ఇటువైపు వచ్చిందనమాట. మళ్ళీ నాగ్పూర్ రూట్లోనే ధాబా ఉంది. సో అట్లా టర్న్ చేసుకొని ఇటు వచ్చారనమాట. సో ఇది అన్నమాట మనం ఫుడ్ ధాబా అన్నమాట ఇది. సో ఇక్కడ ధాబా అయితే రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇంత హైజీన్ రెస్టారెంట్లో అయితే ఆపుతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నైట్ టైంలో మన బస్ వ్యూ వచ్చి ఇలా ఉంది. సో ఎంత నీట్గా ఉందో చూసేయండి. లెహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్. ఆదిశక్తి ధాబా. సో హైవేలో అయితే వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. సో మోస్ట్లీ ఇక్కడ వచ్చే వెనకాల లారీస్ అయితే చాలా వరకు ఆగినాయి అనమాట. దాంట్లో నుంచి ఒక్కొక్కరుగా సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే దిగారనమాట. సో మరి ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుందో తెలియదు ఆ లారీస్ నుంచి అయితే ఆ కంటైనర్స్లో. అందరు సిఆర్పిఎఫ్ వాళ్ళే ఉన్నారు అక్కడ చూడండి బ్యాక్ సైడ్లో. సో మన బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మోస్ట్లీ 20 minutes to 25 minutes వరకు అయితే ఆగిందనమాట. టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ 1 డిపో. మా బస్ అయితే ఇంకా వెనకకి తీసాడు, రెడీ టు క్రూజ్ అనమాట ఇప్పుడు ఇంకా. సో మన బస్ అయితే కొంచెం రాంగ్ రూట్లో అయితే తీసుకొని వెళ్తున్నాడు అన్న. మళ్ళీ యూటర్న్ దగ్గరలో లేదంట. సో అందుకనే ఇక్కడ కింది నుంచి మళ్ళీ బ్రిడ్జ్ కింది నుంచి వెళ్ళాలి కాబట్టి సో ఇదే రూట్లో వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని బ్రిడ్జ్ కింది నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆ రూట్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రూట్కి వెళ్ళిపోవాలా. ప్రజెంట్ మనం నాగ్పూర్ రూట్లో ఉన్నాం అనమాట. నార్మల్గా నేను ఇందులో స్లీపర్ అంటే అంత ఏం బాగుండదేమో, కింద
బెడ్ అని అనుకున్నాను, కానీ పర్వాలేదు. జస్ట్ నేను అట్లా కూర్చొని చూసాను దీనిలో, కానీ చాలా బాగుంది స్లీపర్ అయితే. నేను నార్మల్లీ సీటింగే తీసుకున్నాను, ఎందుకంటే వీడియో తీసాను కాబట్టి 2K లేస్తాను అనేసి నార్మల్గా సెమీ స్లీపర్ లాగా సీటింగ్ అయితే తీసుకున్నాను. సో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ వాణి, గుగ్గూస్, చంద్రపూర్ ఆ రూట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వాణికి అయితే 70 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, చంద్రపూర్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా. సో ఫైనల్గా మళ్ళీ మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆదిలాబాద్ ఇంకా 24 కిలోమీటర్స్, హైదరాబాద్ వచ్చి 331 కిలోమీటర్స్, బెంగళూరు వచ్చి 850 కిలోమీటర్స్ ఉంది. ఇంక ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి 1500 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. సో ఇప్పుడే మనమైతే బార్డర్కి అయితే రీచ్ అయిపోయాము, తెలంగాణ ఉన్న మహారాష్ట్ర బార్డర్కి అయితే. సో మనం ఆదిలాబాద్ కూడా ఎంటర్ అయిపోతున్నాము బస్ స్టేషన్కి. ఆదిలాబాద్ సిటీకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. వన్ ఆఫ్ ద యూనిక్ టెంపుల్ అనమాట, ఎంట్రీలోనే ఉంది. సో ఆదిలాబాద్ కూడా స్టార్టింగ్ ఎంట్రీలో కొంచెం బాగాలేదు రోడ్స్ అయితే, మోస్ట్లీ వెళ్తుంటే చూడడానికి రోడ్ కూడా లోపల బాగానే ఉంది, బాగానే చేశారు, బాగానే పెద్దగా అనిపించింది ఆదిలాబాద్ కూడా నాకు. సో మనమైతే ఆదిలాబాద్ బస్ స్టాండ్కి అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. ఎప్పుడైనా గమనించారా బస్ స్టాండ్ ఎంట్రీ అప్పుడు అలాంటి లొందలు ఉంటాయి, ఎందుకు ఉంటాయో తెలియదు. ఏ బస్ స్టాండ్కి చూడండి మన దగ్గర బస్ స్టాండ్ ఎంటర్ అవుతుంటే అలాంటి చిన్న ప్యాచెస్ అయితే ఖచ్చితంగా అనిపిస్తాయి ఎక్కడైనా కూడా. అంటే కంటిన్యూయేషన్ లాగా అయితే ఉండదు. సో మనమే ఇప్పుడైతే ఆదిలాబాద్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి అయితే బస్ ఫుల్ అవుతుంది అన్నాడు అన్న అయితే. మరి సో మన ప్లాట్ఫామ్ వచ్చేసి 10 ఇక్కడైతే హైదరాబాద్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఇంకొకటి నిర్మల్కి వెళ్ళే బస్సెస్ కూడా వచ్చాయన్నమాట. ఇంతకుముందు అయితే ఏం బస్సెస్ లేవు, సో మన దాంట్లోనే ఎక్కారు మోస్ట్లీ. సో మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికన్నా ముందే పికెట్ డిపో బస్సు సికింద్రాబాద్ది వెళ్ళింది, రాజధాని. సో మన బస్సు అయితే ఆదిలాబాద్ బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మోస్ట్లీ ఆర్మూర్ నిర్మల్ వాళ్ళు అయితే ఎక్కారు దీంట్లో. సో ఇంకేం బస్సెస్ లేవనుకుంటా ఇక్కడ నుంచి. మేబీ ఉంటే ఇంకా పికెట్ డిపో బస్సెస్ కానీ ఆదిలాబాద్ డిపో బస్సెసే ఉండాలి. ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చే బస్సెస్ అయితే ఉండవు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే బస్సెస్ అయితే ఉండాలి. ఇంకా నైట్ టైంలో అంటే టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా ఆదిలాబాద్ డిపోలో. ఆదిలాబాద్ బస్ స్టాండ్లో అయితే టైమింగ్స్ తోటే స్టార్ట్ అవుతాయి అనుకుంటా బస్సెస్ ఏదైనా. సో మోస్ట్ ఆఫ్ ఇక్కడ నుంచి అయితే ఎక్స్ప్రెసెస్ అయితే రేర్ కేసెస్, చాలా తక్కువ ఎక్స్ప్రెసెస్ అయితే హైదరాబాద్కి ఉండడం ఇక్కడ నుంచి వెళ్ళి. మోస్ట్లీ రాజధాని కానీ, స్లీపర్ కానీ, లగ్జరీ కానీ ఇక్కడ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే ఆదిలాబాద్ అయితే క్రాస్ అయిపోతున్నాం అన్నమాట. సో మనకి నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి అయితే నాకైతే 1200 అయితే పడింది సెమీ స్లీపర్.
సో స్లీపర్ వచ్చేసి 1400 రూపీస్ ఉంటుంది. సో మనమైతే ఆదిలాబాద్ నుంచి అవుట్ అయిపోయి ఇప్పుడే మళ్ళీ హైవే అయితే ఎక్కుతున్నాము. సో మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆదిలాబాద్ నుంచి అవుట్ అయిపోయింది. క్రూజింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు మనోడైతే. సో మన బస్ అయితే నిర్మల్కి వెళ్ళే రూట్కి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ ఉంటుందని అయితే విన్నాను, మరి ఇక్కడ అదైతే తెలియదు నాకు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటుంది. సో ఇక్కడ నుంచి అలా ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది మనకి. నాకు కూడా తెలియదు ఇక్కడ ఘాట్ సెక్షన్ ఉంటుందని. ఇంతకుముందు డ్రైవర్ అని అన్నాడు అనమాట ఘాట్ సెక్షన్ ఉంటుందని. నేను లాస్ట్ టైం కోయంబత్తూరు నుంచి వెళ్ళి మైసూర్కి కూడా ట్రావెల్ చేశాను. దాంట్లో కూడా ఘాట్ సెక్షన్ ఉంది. అది కూడా చాలా సూపర్ ఉండే ఘాట్ సెక్షన్ అయితే. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అది కూడా ఒకసారి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. సో మనమైతే ఇప్పుడు నిర్మల్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇది వచ్చి నిర్మల్ సిటీ. సో బస్ స్టాండ్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చి నిర్మల్ బస్ స్టేషన్. చూసారా ఇక్కడ కూడా ఉంది బస్ స్టాండ్. ఎంట్రీ దగ్గరే ఉంది ఆ గుంత. సో ఇక్కడ సైడ్కి లారీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ అవుతుంది కదా, ఆ బస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే బస్ అనమాట అది. సో ఇక్కడ ఆల్రెడీ నిజామాబాద్ డిపో ఏదో సంథింగ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది నిజామాబాద్కి వెళ్ళేది. ఇది వచ్చి పికెట్ది రాజధాని అనమాట, జేబీఎస్ వరకు. సో ఇక్కడైతే మోస్ట్లీ బస్ అయితే చాలా వరకు అయితే ఫుల్ అయింది. సో ఇది వచ్చి బస్ స్టాండ్ టైం టేబుల్ అనమాట, నిర్మల్ బస్ స్టాండ్ది. సో అక్కడ ఉంది నాగ్పూర్ బస్ అనమాట. సో మన బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడే రాజధాని కూడా స్టార్ట్ చేసేసాడు. సో ఈ 2 బస్సెస్ రాగానే నిర్మల్ డిపోది వెనకాల ఇంకొక బస్ అయితే వచ్చేసింది, ఎంజీబీఎస్కి హైదరాబాద్కి వెళ్ళేది. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా దీంట్లోనే ఎక్కేశారు. ఎందుకంటే ఇది ఖాళీ వచ్చేసింది. అందుకంటే ముందే వచ్చి ఆ బస్ కంటే ముందు బస్సు రావడం వల్ల మొత్తం ఫుల్ చేసేసింది అనమాట. ఇక్కడే ఫుల్ అయిపోయింది బస్సు ఆల్మోస్ట్. సో కొంతమంది ఆర్మూర్లో దిగే వాళ్ళు ఉన్నారు. దిగంగానే ఆర్మూర్లో కూడా ఫుల్ అయిపోతుంది అని అన్న వాళ్ళే అంటున్నారు.
మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది నిర్మల్ బస్ స్టాండ్ నుంచి అయితే. సో ఇప్పుడే నిర్మల్ బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే అవుట్ అయిపోయింది. బస్ క్రూజింగ్ అయితే చాలా బాగుంది. సో మనం రిటర్న్లో బస్ మొత్తం ఫుల్ అయిపోతే కనుక కామారెడ్డి లోపలికైతే ఎంట్రీ అయితే ఉండదు అంట, డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళి అవుట్ అయిపోతుంది అని అయితే అన్నాడు అన్న అయితే మనము హైదరాబాద్ నుంచి వెళ్ళి నాగ్పూర్ వచ్చేటప్పుడు అయితేనే నిజామాబాద్ లోపలికి వెళ్ళేసి వస్తుందంట. మోస్ట్లీ ఇప్పుడు రిటర్న్లో అయితే నిజామాబాద్ లోపలికి వెళ్ళదంట నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. సో దానికి ఒక 1 hour అవుతుంది ఎక్స్ట్రా అని అనుకున్నా, కానీ దాని నిజామాబాద్ లోపలికి వెళ్ళి రాదంట బస్ అయితే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మంచిర్యాల వెళ్తుందంట. స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్. నిర్మల్ కూడా బాగానే ఉంది, చాలా పెద్దగా అయిపోయింది డిస్టిక్ అయిపోయిన తర్వాత అయితే. మన సర్వీస్ నెంబర్ వచ్చి 1156 అనమాట. మన సర్వీస్ నెంబర్ వచ్చి అయితే ఇప్పుడు డైలీ 3 సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మన రష్ని బట్టి 2 buses అయితే అవైలబుల్గా ఉంటాయి. రెగ్యులర్గా అయితే 2 buses అయితే ఖచ్చితంగా ఉంటాయి. వీక్ డేస్లో అయితే, వీకెండ్స్లో అయితే 3 buses అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ 10కి ఒకటి ఉంటుంది, ఈవినింగ్ 4కి ఒకటి ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత 1 hour గ్యాప్లో మళ్ళీ ఇంకొకటి 5 o'clock ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు 5 o'clock బస్ అయితే అవైలబుల్గా లేదు. 4 o'clock బస్, 10 o'clock బస్ ఈరోజు అయితే అవైలబుల్గా ఉంది. సో 10 బస్ మిస్ అయిపోయింది, 4 o'clock బస్ అయితే నాకు అందిందనమాట. సో మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిర్మల్ నుంచి అవుట్ అయిపోయింది బస్ అయితే. ఇప్పుడు హైవే మీదకి అయితే వచ్చేసింది. సో నేను అన్నాను కదా మనకంటే ముందు పీకెట్ బస్ అయితే స్టార్ట్ అయింది, వెళ్ళింది అని చెప్పేసి సైడ్కి అయితే ఆగించుంటాను. అదే బస్ అనమాట, జేబీఎస్కి పీకెట్ బస్ ఆదిలాబాద్ స్టార్ట్ అయిన బస్ అనమాట అది. సో మోస్ట్లీ మన బస్ కూడా దాంతోపాటు అయితే క్రూజింగ్ అవుతూనే ఉంది. సో మన బస్ అయితే హైవే మీద అయితే క్రూజింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నిజాం సాగర్ అనుకుంటా, మేబీ నేను కరెక్ట్గా చూడలేదు ప్రాజెక్ట్ పేరు.
సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తుంది అనుకుంటా, ఆర్మూర్ వెళ్ళాలంటే బస్సు. సో మన బస్సు అయితే ఆర్మూర్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే రైట్ అయితే టర్న్ అవుతుంది. సో మన ముందే ఉంది రాజధాని కూడా. సో ఇంకేమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలి అనుకుంటే, కొత్త రూల్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో సజెషన్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళైతే. సో ఇప్పుడు మన బస్ అయితే ఆర్మూర్లోకి అయితే ఎంటర్ అయిపోయింది, సిటీలోకి. సో మనమైతే ఆర్మూర్ లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మన బస్సు వచ్చి రైట్కి వెళ్తుంది బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. సో ఇక్కడనే మన బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి ఆర్మూర్ బస్ స్టేషన్. సో ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే. సో బస్సెస్ ఏం లేవు కనుక. సో మోస్ట్లీ రాజధాని ఇదైతే ఫుల్ అయిపోతుంది బస్సెస్ అయితే. సో అది వచ్చేసి ఆర్మూర్ బస్ డిపో అనమాట. సో అక్కడ వెళ్తుంది కదా ఎంఎస్ఆర్టీసీ. ఆ బస్సు వచ్చేసి హైదరాబాద్ టు నాగ్పూర్ అనమాట. లాస్ట్ బస్సు హైదరాబాద్ నుంచి వచ్చేది అదే అనమాట, లాల్పురి. సో ఇంకా మన బస్సు అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడైతే మన బస్సు అయితే ఆర్మూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన బస్సు అయితే ఆర్మూర్ బస్ స్టాండ్ నుంచి కూడా అవుట్ అయిపోయింది ఇప్పుడే. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మాత్రం నిజామాబాద్ వెళ్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మనం హైదరాబాద్, కరీంనగర్ ఈ రూట్స్కి అయితే వెళ్తుంది అనమాట. సో నేను లాస్ట్ టైం ముంబై నుంచి వెళ్ళి కరీంనగర్ బస్ చేశాను. ఆ టైంలో కూడా మీకు ఆర్మూర్ బస్ స్టాండ్ అయితే చూపించాను అనుకుంటా. ముంబై నుంచి కరీంనగర్ వీడియో ఎంతమంది అయితే చూసారో వాళ్ళందరూ ఒకసారి హాయ్ అని చెప్పి పెట్టండి కామెంట్ బాక్స్లో అయితే. సో వెళ్ళే బస్ వచ్చేసి అది నిర్మల్ బస్ అనమాట. సో అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోవాలా. సో మన బస్సు అయితే ఆర్మూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మళ్ళీ మనము హైదరాబాద్ హైవే అయితే ఎక్కుతాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా రైట్కి వెళ్ళిపోతే నిజామాబాద్ వెళ్తుంది అనమాట అది.
సో ఇప్పుడు మనమైతే హైవే ఎక్కేసినాం అనమాట. సో మనమైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడే బోయినపల్లి రూట్లో అయితే మనం ఉన్నాం అనమాట. సో ఇంకా నైట్ మొత్తం మంచి స్లీప్ వేసేసిన. ఇంకా మనకి కామారెడ్డి బస్ స్టాండ్కి ఎంట్రీ లేదన్న తర్వాత సో డైరెక్ట్ సుచిత్రాలో కూడా నేను డైరెక్ట్ ఆల్మోస్ట్ నేను బోయినపల్లి రీచ్ అయ్యేటప్పుడు అయితే లేచినాను. సో వెంటనే ఇంకా కెమెరా పట్టుకుని వచ్చేసిన అనమాట. సో మనమైతే బోయినపల్లి రీచ్ అయిపోయినాము. సో ఇంకేమైనా కొత్త కొత్త రూట్స్ ఏమైనా ఉంటే కావాలనుకుంటే అవి మాత్రం సజెస్ట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ట్రై చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. ఏమైనా లాంగ్ రూట్ బస్సెస్ కూడా ఏమైనా ఉంటే మన టీజీఎస్ఆర్టీసీ కానీ ఎంఎస్ఆర్టీసీ కానీ ఇంకేదైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే సజెస్ట్ చేయండి. థర్డ్ బండ్కి అయితే మనం రీచ్ అయిపోతున్నాము. మనమైతే థర్డ్ బండి అయితే క్రాస్ అయిపోయినాము ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇది రైట్ కాంపౌండ్ వచ్చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ అనమాట. మొత్తము ఓల్డ్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్కి. సో మనమైతే జూబ్లీ బస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. మోస్ట్లీ ఇంకొక యూటర్న్ కొట్టేస్తే మనం ఇంకా జేవిఎస్కి అయితే రీచ్ అయిపోతాము. మనమైతే జేపీఎస్కి అయితే రీచ్ అయిపోయినాం. మార్నింగ్ అయితే 3 అవుతుంది టైం వచ్చేసి. మోస్ట్లీ రైట్ టైంకి అయితే తీసుకొచ్చేసిండన్న ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అంతే. జేపీఎస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. మన బస్ లాస్ట్ డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. బస్ రూట్ వచ్చి ప్యాట్నీ, ప్యారడైజ్, ట్యాంక్ బండ్ మీద నుంచే వెళ్తుంది బస్ అయితే. నైట్ టైంలో ట్యాంక్ బండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. నైట్ లైఫ్కి హైదరాబాద్ సూపర్. ఇంకా నైట్ రైడ్స్ అయినా నైట్ లైఫ్కైనా ఆ వైబే వేరుంటుంది హైదరాబాద్లో. సో మన బస్సు అయితే ఇప్పుడే ట్యాంక్ బండ్ అయితే క్రాస్ అయిపోయింది. హిమాయత్ నగర్కి అయితే రీచ్ అయిపోతుంది.
సో రైట్కి వెళ్ళిపోతే నాంపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది, అఫ్జల్గంజ్ వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే కోటి నుంచి వెళ్ళి మనం ఎంజీబీఎస్కి అయితే రీచ్ అయిపోతాం. ఇది వచ్చి కోటి బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడు కోటి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి బస్ అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. ఇది వచ్చి కోటి మెట్రో స్టేషన్, థింక్ సుల్తాన్ బజార్ అనుకుంటుంది. ఇంకేమైనా కొత్త రూట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే సజెషన్ చేయండి. ప్లీజ్ ఫాలో ద కరీంనగర్ అండ్ బ్లాగర్ అండ్ ఎంకరేజ్ మీ. ఇంకా ఈ టైం వచ్చేసి అన్ని బస్సెస్ అయితే సిటీకి ఎంటర్ అయ్యే టైం అనమాట, మార్నింగ్ టైము. సో ట్రాఫిక్ అయితే ఉండదు. ఇట్లుంది మన బస్లో లోపల అయితే మొత్తం ఫుల్ ప్యాక్ తోటి వచ్చింది బస్ అయితే. ఇది వచ్చేసి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అనమాట. ఇక్కడ అక్కడ కేఎస్ఆర్టీసీ అయితే పార్క్ చేసి అయితే ఉన్నాయి బస్సెస్. సో మన బస్ అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే మోస్ట్లీ రీచ్ అయిపోయింది. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది, మొత్తం ఆర్టీసీ బస్సెస్ ట్రాఫిక్ అయితే. ముందట వచ్చి ఏపీఎస్ఆర్టీసీ అమరావతి వాల్వో బస్ అయితే ఉంది. సో ఫైనల్గా మనమైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది వచ్చి నాగ్పూర్ టు హైదరాబాద్ వీడియో. ప్లీజ్ ఫాలో ద కరీంనగర్ బ్లాగర్.